ఓ దేవుడా ఎంతయ్య ప్రాణాలా ఓ నారా ఎన్నడూ లేనిదయ్యా ఓ నారా నారా ప్రాణేశ్వరా నువ్వు ఎన్నడూ లేని నారా ఇవల్ల ఈ రోజు నారా నువ్వు చింతిస్తున్నావు నారా నీకేమి కష్టం వచ్చింది నారా ఏమి బాధ వచ్చిందయ్యా అది నా తోడు చెప్తే నారా నాకు తోడినంత నారా నేను సాయం చేస్తానయ్యా అదేం బాధ నాకు చెప్పవయ్యా ఓ ప్రాణనారా సీతాదేవి పదవేడికి వచ్చిందమ్మా మనసు లోపల పెట్టుకొని నువ్వు ఒప్పుకొని బాధపడితే నాదా అది మంచిది కాదు నాదా నీ బాధ నా బాధ కాదా నాదా నా బాధ నీ బాధ కాదా నాదా సతికి 10 అన్నారు 10కి సతి అన్నారు నాదా ఇవాళ నీకు వచ్చే కష్టం నాకు వచ్చినట్టు నాదా నాతో చెప్పు అని ఎప్పుడన్నాడు అందుకే ఇప్పటికైనా ఎప్పటికైనా ధనం ఉంటే దాచుకొని తినన్నాట మనకు కష్టమున్నా బాధలున్నా ఏదైనా రోగం ఉన్నా నలుగురు చెప్పుకుంటే తక్కువ ఆట నాతోడు చెప్పుమన్నది సీతాదేవి పడకుండా కూర్చోగా నాదా నేను ఎట్లా మంచిగా ఉంటానా నువ్వు చెప్పినా చెప్పకుండా నాదా నీ బాధ నా బాధ అవుతుంది అయ్యా నాకు ఏదైనా మార్గం తెలుస్తుందేమో నాతోడు చెప్పుమన్నది సీతాదేవి ఏమన్నాడు బామ తిన్నదానా ఏమంటే చెప్పాలి అదే తోటగా చేతిగా చేసిన బామ సంగమయ్యా అమ్మాయి పుత్ర కొంత దగ్గర వచ్చింది బామ ఈ కొందరు గంగలు విండతాట రేవలు విండతాట బోరు నిన్నకు పాయలు విండతాట అందరు లెక్క దండాలి కట్టిన దానాల మీద ఈ కొందరు ఎన్న ఎత్తాడ చెట్టు పుట్టల మీద ఆరే ఎత్తాట కానీ కొందరు విండిపోయి ఏం చేస్తామన్నారు ఎట్లా ఎలా విండాలి బామ ఏం చెయ్యాలి నాకు ఆలోచన వస్తలేదు బామ ఓని పిసనారా నీ విద్యలోరా శంకరుడు ఎందుకు అని చెప్పి అనుకున్నావు చెర విండద్దన్నాడు కావ విండద్దన్నాడు చంద్ర విండద్దన్నాడు విండద్దన్నాడు ఎక్కడ విండద్దన్నాడు ఏళ్ళ విండద్దన్నప్పుడు నీకు ఏం ఆలోచన వస్తలేదా నువ్వు ఎప్పుడు మూర్ఖుడువా ఏంటి ఏం లేదా ఏం లేదు ఆలోచన రాలే ఏం చేయాలి చూసుకుందని తెల్లవారు శివరాత్రి రోజు మా దైవానికి అప్పచెప్పాలి ఏం చెప్పమంటావు చెప్పు బామా ఓ నాగ ప్రాణేశ్వర మనకు పరిచయడానికి నాదా అటువంటి ఒక లోకాల శంకరుడు మనకు పరిచయడానికి చెప్తున్నాయ్యా నాగరావు ప్రాణనాదా ఓ నాదా నాగరావు ప్రాణనాదా ఓ నాదా వింటద్దు కుంట్ల వింటద్దు కావల వింటద్దు ఎక్కడ వింటద్దు అంటే నీకు కొంచెం కూడా అర్థమైతే లేదు నాదా అని కూడా చెప్తున్నా నాదా ఓ నాద ప్రాణేశ్వర నువ్వు మందులందు వ్యక్తి నువ్వు నవయ్య నాదా అటువంటి ఒక దండ మీద ఎండ ఎత్తనడు ఎక్కడ ఎండ తేనడు కానీ నాదా ఓ నాద ప్రాణేశ్వర నన్ను చంపాలి నన్ను చంపిన తరువాత నా యొక్క దుఃఖం నుంచి నువ్వు పేగులు తీయాలనయ్యనా నా యొక్క చేతులు తీసి నా చేతులు నరికి నువ్వు అక్కడిక్కడ కట్టి నా పేగులు తీసి అక్కడ దండ తయారు చేసి దండ నా బట్టలు విండాలేనయ్యా నా బట్టలు ఎక్కడ విండాలి అంటే నాదా నా యొక్క దొలకలోన అటువంటి ఒక రక్తంలోన ఈ యొక్క బట్టలు ఇంటిపోయినాదా నువ్వు అటువంటి ఒక నాదా తీసుకుపోయి ఈ యొక్క పేగుల మీద నువ్వు ఈ బట్టలు చేస్తే నాదా దానికి ఇదే పరిష్కారం అయ్యా ఓ ప్రాణనాదా ఇంటిది అమ్మా ఏమన్నది ఓ నాదా నిల్లెత్తలేదు నాదా ఇచ్చిన భగవంతుడు నాదా తీసుకుపోతున్నాడు నాదా అది ఎక్కడ విండే కొంట కాదు నాదా
నా పానం తీయాలి నాదా, కడుపుల పేరు పేరుకలు తీయాలి నాదా, గొప్పది చేయాలి నాదా. నా దొరక లోపల అమ్మాయి కుత్ర పొంతని విండుకోని కాడు లెక్క నరకాలి నాదా, కుందరు వాతాల చెడ్డలు లెక్క పెట్టి నా పేరుగా దారం లెక్క దండెము కట్టి దండ మీద ఈ పొందరం వేసుకొని తీసుకుపోయి మనిషి చెప్పింది సీతాదేవి. ఈ మాట వినడమ్మా గుండెలకు పేరు ఉన్నాయి, కాలిగాలు తల్లి ఉన్నాయి, నల్ల గుండె వరకు 4 భాగాలైపోయే. ఓ బావా సుందరాలా ఎంత మాట వలికినవే బావా, సావన్న మాట బావా, నీ నోటికి ఎట్లా వచ్చింది బావా, ఇన్ని రోజుల కోరి బావా, ఉన్నా లేకుండా కానీ బావా, నొచ్చి నోట మాట లేదు బావా, ఉన్ననాడు విన్నావు బావా, లేనాడు వన్నమే ఓ బావా. కొంత చేయవచ్చు బావా, నువ్వు నేను వాళ్ళ కాలం వస్తుంది బావా, నువ్వు వెళ్ళిపోయినాక బావా నేను నీ ఎందుకు బావా. ఓ బామా ఓ బామా, తల్లిగా తల్లోరే బామా, తల్లిగా తల్లోరే బామా, నువ్వు నన్ను పెంచుకున్నావమ్మా, నేను పాపాలైన గారి బావా, పుణ్యాలను వెళ్ళినవమ్మా, నువ్వు వెళ్ళిపోయినాక బావా, పూర్వకం లోపల బామా, నేను ఎట్లా బతకనే ఓ బావా. చూడండి అవ్వలారా అక్కలారా రామదరికలారా, ఇప్పటికైనా అప్పటికైనా కానీ భర్త లేని ఆడదానికి బాధనాలు ఎక్కంటారు, భార్య లేని మగోనికి బాధలు ఎక్కంటారమ్మా. ఎందుకోసం అంటే అవ్వలారా, భర్త లేని ఆడు బతకచ్చు కానీ భార్య లేని మగోడు ఏనాడు బతకరాదమ్మా. ఆడది నోరు పెంచుకోనో కాయేసో 4 ఇల్లు అడుక్కోనన్న ఆడతల్లి బతుకుదమ్మా, కానీ మగవాడు బతకలేడే అమ్మా. భార్య లేని మగోని బతుకు శూన్యమమ్మా. ఓ తల్లులారో ఇప్పటికైనా చూడు ఎవరైనా ఏ ఊళ్ళైనా కానీ భార్య లేని మగోని బతుకు అవమానం ఉంటుంది, ముసలోని బతుకమ్మా. కడుపు లోపల కొడుకులు పుడతారు, అమలాల కోడళ్ళు వస్తారు, భార్య ఇంటి చచ్చిపోయిందనుకో ముసలోడు కళ్ళు కన్నకు ఓడళ్ళకు పోతాడమ్మా. తినేయాల దగ్గర గట్ట ఉంటది, తోటోళ్ళందరూ తినేస్తామనుకుంటా వారిని సొపది కళ్ళు ఇళ్ళకి ఏనాడు పోతారు. అప్పుడు భార్య లేని మగోడు చూస్తాడమ్మా, ఎవరిళ్ళకు వాళ్ళు పోతున్నారు. నా భార్య లేకపోయే, కోడలు విగ్రహంతులు రాకపోయింది, కొడుకులేమో రాజ్యాలు పట్టుకొని పోయి నాకెవరు పుట్టిన పువ్వు పెట్టాలి, ఎక్కడ పోవాలి అని ఈడ్చుకుంటా మెల్లగా చిన్నగా వచ్చి అరగంచు కూర్చుంటాడు మగోడమ్మా. నోరు తెరిచి అన్నమే మాని ఏ మామ ఏ కోడలు అడగబోడమ్మా, ఎత్తినే తింటాడు, లేకపోతే కూర్చుంటారు మగ పుట్టువాడు అంటారమ్మా. అరగంచు కూర్చున్న మామను చూడరు, కొడుకులకు ఎట్టుకుంటారు, బిడ్డలకు ఎట్టుకుంటారు, మొగలకు ఎట్టుకుంటారు, వాళ్ళు ఇద్దరు మీరు తీసుకుపోయి కూర్చుని వారెత్తారు. కానీ వీరం లేని కోడళ్ళు కొంతమంది ఉంటారు, ఎవరా తిందురా మామ అని ఏ కోడలిలో అప్పుడు ముసలోడు కళ్ళు చూస్తాడమ్మా, సచ్చిన పిల్లని అది వేసుకొని ఎక్కడ వదిలేవో బావా, నువ్వు చచ్చి నన్ను చంపుతున్నావు బావా, నీకట ముందు వెళ్ళ నా పానం పైన మంచిగుండు, కడుపు కన్నం లేకపోయే, నోటి నీళ్ళు లేకపోయే, ఎవరు వెళుతలేరు, నువ్వు ఉన్నా కానీ బామా వాళ్ళకు బుక్కెడండి, తిట్టినా కొట్టినా కానీ వాళ్ళ గట్ల కొట్టలేం కచ్చి వాళ్ళకి బుక్క పెడుతుంటే బామా, నువ్వు నాకు దూరం అయితే బామా అని వచ్చిన పిల్లని అది వేసుకొని ముసలోడు చెట్టుకేస్తారు, గుట్టుకేస్తారు, వాళ్ళు ఇంటికి వచ్చి కొడుకులు తిన్నవా నాయన అంటే తినలేదంటే కోడలు ఇయ్యాల పెట్టకపోతే రేపన్న పెడుతుంది కావచ్చు కావాలి. నువ్వు లేదు బతుకు నేనెట్ట బతకాలి బామా అని ఆ రాజు భార్య మీద పడైనా కానీ బామ రావసిన్నదానా నా భార్య
వస్తాయి బామా నిన్నెట్ట చంపాలి బామా నిన్ను చంపే బదులు బామా నా బాణం తీసుకుంటానమ్మా నువ్వు వెళ్ళిపోతే బామా నా ఆడనెవరు చూడాలి నా పాడనెవరు చూడా ఇల్లు గుడ్డి చీకడైతుంది బామా నీ పాల్గొట్ట తీయాలి నాని దాన్ని వాడు మడలు రాదు కలకల కన్నీరు పెట్టుకుంటా ఇక భార్య మీద పడ్డడు రావో దేవుడా భార్య మీద పడ్డడం రావో దేవుడా నువ్వు చేసుకొని నా భార్య పడ్డమ్మా ఓ బావా నేను చేసుకొని నా భార్య పడ్డమ్మా నా భార్య చిన్ననాడు మనది కాదే ఓ బావా సిగలాది జంటనమ్మా నా భార్య వయసునాడు మనాలమ్మా నా భార్య జంటలాది జంట కాదే నా భార్య పడుతున్నాడు మనాలమ్మా నా భార్య పావురాల జంట కాదే నా భార్య జంట వాసిపోతావాయే ఓ బావా చిన్ననాడు మనం సిరికల జంటోరే ఉన్నాము వయసునాడు మనం ముసల్ల జంటోరే ఉన్నాము బావా మనం పావురాల జంట బామా జంట వాసిపోతాం బామా నువ్వు పానం తిస్తే బామా నేనుండి ఎందుకే బామా నువ్వు వెళ్ళిపోయినాక బామా ఈ పాప లోకం లోపల బామా నేనెట్ట బతకాలను సీతాలదేవి రామ 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 భర్త మీద పడ్డది రావో దేవుడా మీద భర్త పడ్డది జమలాల భర్త మీద భార్య పడ్డది కలకల కలకల కన్నీరు పెడుతున్నారు నాదా ఏ జన్మ చేసుకున్న పాపమ నాదా ఈ జన్మ వాసిపోతున్నాయ్యా బామా చిన్నదాన పాపకారు చేతులతోటి బామా నీ బాణ తెలియాలి బామా నా భర్తను కన్నది దేవుడా వెళ్ళిపోతనయ్యా ఓ నాదా వెళ్ళిపోతనయ్యా ఓ నాదా లోకాల శంకరికి మాట ఇచ్చిన నాదా ఇచ్చిన మాట తప్పినమంటే పానం ఉన్నా పోయినట్టే ఓ నాదా మనముండి ఏమి చేస్తావు నాదా పాడపోయినాక పానముండి ఎందుకు ఈ పానం నాగద్దు నాదా ఎందుకు ఏడుతున్నావు నాదా నా కన్న ముంగట నాదా నువ్వు వెడవైతే నాదా నువ్వు ఏడుతూ ఉంటే నాదా నా పానం పోతున్నది నాదా చూడ చుట్టాలు లేకపోయి పాడ పనులు లేకపోయి రమ్మ కొడుకులు బిడ్డలు లేకపోయి ఇన్నేళ్ళ సంసారం లోపల బామా నొచ్చి నోట మాటను కోలేదు అమ్మా ఉన్ననాడు నిన్నవు లేనాడు అన్నం కలవ కన్ని రాగి కడుపు నిండు ఉన్నది నా భార్య సీతాలదేవి మొదలు మీద పడి కలకల కలకల కన్నీరు ఏనాడు పెడుతున్నదో భర్త మీద భార్య పట్టడమ్మా భార్య మీద భర్త పట్టడు కలకల కన్నీరు పెడుతున్నారు పీట జోకం తీస్తున్నారమ్మా వాళ్ళు కోరుతుంటే ఒత్తులు కోరుతున్నాయి మత్తులు కోరుతున్నాయి మత్తుల మీద పత్తులు మరి కోరుతున్నాయి కాకి శోకాలు పిట్టే శోకాలు తీస్తున్నారమ్మా ఇక నేను బతకలేను నాదా నా పానం తీయమంటున్నావు బామా నీ పానం తీసినాక బామా నేను ఒక్కడిని ఉండి ఏమి చెయ్యాలనమ్మా రన్ననై రాజ్యాలు చేయాలన్న బామా ఉండనై దేశాలు చేయాలన్న బామా నేను ఉండలేను నా భార్య నిలిచి ఉండలేనే సీతారా నీతోటి నేను వస్తానా భార్య చిన్న పిల్లగారు లెక్క ఓ బామా తండ్రి గారు నావే నా భార్య కొడుకోల పెరిగినానే నా భార్య నువ్వు లేని లోకములా ఓ బామా నేనెట్లా ఉండవాలే నా బామా అవ్వలాల కోటి రాజ్యాలు తిరిగిన మొగోనికే గాని కొంపలు కచ్చే వరకల్లా రాణ తల్లి తోడు ఉండాలంటారమ్మా ఇంటి లోపల ఇద్దరాలు మొగలుంటే ఇల్లు కన్నా మంటలు ఓ బామా నేను చంపలేనన్నాడు అటువంటి భార్య మిత్రులైన గాని ఎప్పుడైతే కలకల కన్నీరు పెట్టుకుంటా అటువంటి భర్త ఉంటే అటువంటి భార్య కన్నులు చూసింది అవ్వలా ఓ నాదా ప్రాణేశ్వర
అంటే నాకు సంతోషం ఉంది నాదా. అటువంటి లోకాల శంకరుడు ఎప్పుడైతే మాట ఇచ్చినావో అదే మాట ప్రకారం నాదా నువ్వు నన్ను చంపితే నాదా అటువంటి కీర్తి కూడా నీకు వచ్చు నాదా. మనము లోకాల శంకరుడికి మాట ఇచ్చినావు నాదా. ఆ మాట ప్రకారం నాదా నువ్వు చంపితేనే అది కరెక్ట్ అవుతుంది నాదా. లేకపోతే మనం తప్పైపోతామయ్యా. అని తప్పినొల్లమైతము పాటకు పంకినొల్లమైతము నాదా ప్రాణేశ్వరా. పానం తీయమాని పానం తీయనాదా నా పానం తీయనాదా చెప్పే మాట చెప్పేవారు నాదా. పానం పోయిన సరే మంచిదయ్యా. నీకు బతకాలని పియకపోతే నాదా అన్న పానం తీసి పొంద వినుకపోయి లోకాల జగమయ్య చేతిలో పెట్టినాక నా కూడా నువ్వు రమ్మన్నది సీతాదేవి. పోలే మడలు రాదు ఏమన్నాడు ఓబామ నీ గుణం ఎంత పెద్దగా ఉన్నదమ్మా నీ బుద్ధి ఎంత పెద్దగా ఉన్నది ఓబామ. భగవంతునికి ఇచ్చిన మాట కోసం పానాలు తీయమంటున్నావు బామ. భర్తల భార్య చంపిన భర్త అన్న పేరు నాకు అత్తదేమో. మడలు రాదు ఆ పాట ఓడురా భార్య చంపుకున్న పేరు నాకు అత్తదేమో బామ. ఆ పేరు కంటే భగవంతునికి ఇచ్చిన మాట గొప్పదంటున్నావు. నువ్వు బాధపడకు నాదా అని ఎప్పుడైతే భార్యతోడు ఈ మాట చెప్పగా సీతారాదేవి ఏమన్నది నాదా నాదా సావు 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 అంటున్నావు నాదా. సావు అంటే ఎక్కడిది నాదా. చంపుడు అంటే ఎక్కడిది నాదా. ఈ జన్మ ఎప్పటికి మనది కాదు. ఈ జన్మ అంటే ఏందనుకున్నారు అవ్వలాల రాలే పువ్వు లాంటిది పలిగే కుండ లాంటిది మానవ జన్మం అమ్మ. మూడు ఎవరాల గంగ ఉంటుంది గంగ మీద పురుగులతే పురుగుల మీద పురుగులతే గాలి పచ్చ వరిగిపోతాయి. రాలే పువ్వు లాంటి పలిగే కుండ లాంటిది మానవ శరీరం. బయటికి అడిగి ఎన్నో పురుగులు వస్తున్నాయి ఎన్నో పురుగులు పోతున్నాయి అమ్మ. ఈ పురుగుల రీతి మానవ జాతి. భగవంతుడు ఏమన్నాడో తెలుసునా ఒరే కొడుకా నీకు అన్ని జన్మల కంటే మానవ జన్మం ఇస్తున్నా. అన్నిటికంటే మిన్న మానవ జన్మ. భూమి మీదికో అడుపుని నన్నం తిను కానీ నన్ను మరవకమన్నాడు భగవంతుడేమో. అందుకోసం అంటే ఎవరాల 10 ఏళ్ళు బతికేవారు 4 ఏళ్ళు బతికే మేలే నాదా. కొడుకు 20 మంది ఉన్న కొడుకు ఒక్కడు కులవంతుడు అందుకే చెప్తున్నా నాదా ఇవాళ రోజు నాడు నాదా ఈ మానవ జీవికి ఏనాడు కొలవ పెట్టుకోవద్దు. అందుకోసం అంటే ఎవరాల కోట్ల రూపాయలు మూలకుండి చుట్టూ పట్టి కానీ కాట్లు పెట్టాడు 9 పైసలు రాదు. కాడు కన్న తల్లి కట్టెల చుట్టాలు వగ్గే ఆత్మబంధువమ్మ. కొడుకులు బిడ్డలు ఎంతమంది ఉన్నా కాడు దాకానే వస్తారు కానీ కూడా ఎవరు రారే ఓ ప్రాణనాథ. భగవంతుడు ఏమన్నా తెలుసునా కలువ వస్తారమ్మ కలువ శ్రీహరి తోటలోన కలువ వస్తారమ్మ కలువ. తెలిసినోళ్ళు కొంతమంది తిరువనోళ్ళు కొంతమంది జ్ఞానులు కొంతమంది అజ్ఞానులు కొంతమంది. తిరువనోళ్ళు ఏమన్నారట అయ్యా పొలం కల్ప మక్క కల్పనట. కాదు బిడ్డ కాదు మంత్రం పైవాని కద్దామన్నాడు భగవంతుడేమో. నడుమ దొంగల భయ్యమమ్మ పుల్లలుంటే తీసిరారమ్మ నడమ దొంగల భయ్యమమ్మ. అంటే ఎవరయ్యా ఎట్లా ఉంటుంది అడిగిండ్రాట. కాదు బిడ్డ కాదు తల్లి చచ్చినాడే గాని తండ్రి చచ్చినాడే గాని కొడుకిండి బియ్యం కడతారమ్మా. అవి పసుపు ఎత్తరు బొట్టు ఎత్తరు బియ్యం ఎత్తరు. పసుపు అంటే పార్వతీదేవి పొట్టడి లక్ష్మీదేవి. అవి బియ్యం అంటే సరస్వతీదేవి నా తల్లులారా. ఇప్పుడు గల్లాల కాడ తల్లిని నుంచి 4 దిక్కులు 4 కుప్పలు బియ్యం పోసి తల్లిగారి కాలు మీద చెవి మీద ఏమన్నా ఉంటే కలబడి పొందుకుంటారు. కొడుకులు బిడ్డలు గాలే దొంగలు అన్నాడు భగవంతుడేమో. పాలో అమ్మ పాలు బ్రహ్మ మెరిగిన మంచి పాలు పాలో అమ్మ పాలు. అలాంటి సిక్క ఉన్నాయా పెరుగైతే అన్నమాట. కాదు బిడ్డ కాదు నువ్వు అందంగా పెంచుకున్న నీ చెత్త చెదల పాలు అన్నాడు భగవంతుడేమో. అందుకే అంటారు అమ్మలాల రాలే కుండ లాంటిది పలిగే కుండ లాంటిది గుంజ గుడి వేసుకొని గుడి లావులు పోసుకొని ఏ భగవంతుడు ఏ మనిషి లేడమ్మా. లక్షాధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారం ఎవరు మింగవోరు. అమాస 15 రోజులు పున్నమా 15 రోజులు కష్టము కొన్నొద్దులు సుఖము కొన్నొద్దులు. కష్టపడ్డోడు సుఖపడదు సుఖపడ్డోడు కష్టపడమ్మా. కష్టమున్నాడు బాధపడరాదు మానవుడు సుఖం వచ్చినాడు మరవరాదు. ఏది కొన్ని రోజులు ఈ నాటకం కోసము విష్ణు ఈశ్వర బ్రహ్మముగ్గురు వందరములంట వందరములంట వారములతో చేసినట్టు మాయ బొమ్మలంట మట్టి బొమ్మలంట. విష్ణు ఈశ్వర బ్రహ్మముగ్గురు వందరములంట వందరములంట వారములతో చేసినట్టు మట్టి బొమ్మలంట మట్టి బొమ్మలంట.
ఈగ బరగమంట చేతుల బెల్లం చనిపోయినంత కాకులు రాలంట మన ఈగలు రాలంట మట్టి బొమ్మలంట